Welcome to Kashi. Your video. No, video. నిజంగా చైనా ముస్లిమ్స్ ఇలా ఉంటారని నేను జన్మలో ఊహించుకోలేదు. ఇస్ యువర్ నేమ్? చాలా బాగుంది ఈ అమ్మాయి. సూపర్. షరాప చాలా అందంగా ఉంది. షరాప బ్యూటిఫుల్. పిక్చరు వీళ్ళది ఎలా ఉందంటే ఫ్రీగా ఉంది. ఇక ఓయ్ అనుకొని హ్యాపీగా ఉన్నారు. మీరు చూస్తున్నారు కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థంబు తెచ్చాను రామహరి. థ్యాంక్ యూ. మామూలుగా ఉండదు ఇక్కడ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా జియాన్. సో మీరు లాస్ట్ వీడియో 3000 సంవత్సరాల చారిత్రాత్మకమైన ఈ జియాన్ నగరాన్ని మీరు చూశారు. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతకు మించి మనం కష్గర్ అని చెప్పి ఒక ముస్లింల ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం. మొత్తం ఆ సామ్రాజ్యం అంతా ముస్లిం మనం ఇప్పుడు 5 గంటలు ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాం అంటే అర్థం చేసుకోండి ఎంత దూరం. మనం ఆల్మోస్ట్ కేంద్ర పాలిత ప్రాంతం అనమాట అది. చూస్తున్నారు కదా, తజికిస్తాను ఉజ్బెకిస్తాను ఆ కార్నర్కి వెళ్తున్నాం, బార్డర్కి. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఎవరు వెళ్ళరు అటు సైడ్ అంత దూరం. సో మర్చిపోకండి, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, తర్వాత మిగతా అంతా వీడియో చూడండి. ఓకే. ఎయిర్పోర్ట్ కూడా బాగుందండి, పెద్దది, చాలా బాగుంది, నీట్గానే సింపుల్గా ఉందన్నమాట. అంత హడావడి ఏం లేదు. ప్రాసెస్ అంతా ఆన్లైన్, ఎవరూ లేరు, మనమే పెట్టేసుకోవాలండి. ఎయిర్పోర్ట్ లోపల ఎగ్జిబిషన్ పెట్టారు. ఎయిర్పోర్ట్లో క్యాప్సుల్ హోటల్స్ అన్ని క్యాప్సుల్ హోటల్స్ చిన్నవి పడుకోవడానికి. ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్లు అండి. 5 గంటలు మనకి ఫ్లైట్ జర్నీ, ఏదో వేరే దేశం వెళ్తున్నట్లు అనమాట. చాలా లాంగ్ జర్నీ. మీరు చూస్తున్నారు కదా, ఎక్కడి నుంచి ఫ్లైట్ కొడితే ఆల్మోస్ట్ ఆ కజకిస్తాన్ దగ్గర చేరుతున్నాం. లేహ్ పైన ఉన్నాం అనమాట. ఇప్పుడు మంచి ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. మొత్తం ట్రావెలింగ్ అంతా మనకి ఎడారికుండానే జరుగుతుంది. వెల్కమ్ టు కష్గర్. వచ్చేసాం హోటల్కి. అరబిక్లో ఉంది మొత్తం అంతా, ఏదో చైనా లాగా లేదు, ఏదో అరబిక్ దేశంలాగా ఉంది. హోటల్ చూపిస్తాను. ఐఫేలు టెక్నాలజీలు లేవు, అంత వెరైటీగా మనం మరొక అరబిక్ దేశాలు చూసాం కదా, అలాగే ఉందన్నమాట. ఇదిగోండి, ఇదే హోటల్. 1000 రూపాయలు పడ్డది హోటల్ రూమ్ కూడా చూపిస్తాను రండి. చాలా బాగుంది, వెరైటీగానే. అది కేంద్రపాలిత ప్రాంతం. ఇంకో విషయం చెప్తాను, నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఫ్లైట్లో పోలీసులు, ఒకడు పోలీస్ యూనిఫామ్లో పెద్ద కెమెరా పెట్టుకొని 5 గంటల్లో 5 రౌండ్లు వేశాడు. ఇంకోటి మఫ్తీలో ఉన్నాడు బ్లాక్ యూనిఫామ్లోని. ఇంకా అడుగుడుగున కెమెరాలు అనమాట. కార్లో కూడా 2 కెమెరాలు. టాక్సీ డ్రైవర్ 2 కెమెరాలు, నాకొక కెమెరా పెట్టాడు. ఈ కేంద్రపాలిత ప్రాంతం కదా మందు, ఈ కోణంలో ఉన్నాయి. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా అక్కడ చైనా నాయకులకు తెలిసిపోతుంది ఇక్కడ ఏం జరుగుతుందో. సో చాలా సెక్యూరిటీగా, అసలు చాలా కట్టుదిట్టమైన భద్రతతో ఉంది. సో చూపిస్తాను బయటికి వెళ్ళి. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కష్గర్ అలియాస్ కాశీ. సో ఈ కష్గర్ అనే సిటీని కాశీ అని అంటారనమాట వీళ్ళ భాషలోని. అతిపెద్ద రాష్ట్రం, చైనాకి అతిపెద్ద రాష్ట్రం, అతి కాంట్రవర్షియల్, చాలా గొడవలతో కూడుకున్న రాష్ట్రం. చాలా ఒకటేటి, మీరు ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఒక లెక్క, ఈ షింజియాంగ్ అనే రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ ఒక లెక్క. ఇంకా చాలా విషయాలు చెప్తాను మీకు. ఇంటర్నెట్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఫేకు. ఇక్కడ జరుగుతున్న పత్యాపారం వేరు, ఇండియాలో జరుగుతున్న మనకి ప్రపంచంలో చెప్తున్న పత్యాపారం వేరు. ఇక్కడ ఉన్న ముస్లిం సాంప్రదాయాల్ని, అసలు ఇక్కడ ఎన్నో మసీదుల్ని, అబ్బో చాలా బాగుంటుంది. పూర్తిగా చూడండి, చాలా 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 ఇంట్రెస్టింగ్ వీడియో. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఫేస్ కట్లు మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారో, మీరు ఫేసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అందంగా ఉన్నారో. గురగాలు ఏమైనా ఉన్నాయా? చూడండి ఎంత అందంగా ఉన్నారో. గురకాలు అవేమీ లేవు. ఈ వివాదాస్పదమైన నగరంలో చిన్న చిటికేసిన ఆర్మీ పెట్టుకొని వెళ్ళిపోతుంది. 8 బోర్డర్లు ఉన్నాయి, చిట్టుక. ఈ వివాదాస్పదమైన కాశీలో డ్రోన్ ఎగరేశారని అంటే నా జాంకే లాక్కెళ్ళిపోతారు ఆర్మీ వాళ్ళు వచ్చి. గుమ్మిడికాయతో చేసిన వేనలు, ఇవన్నీ గుమ్మిడికాయతో చేసిన వేనలే. వెల్కమ్ టు కాశీ. సో ఇది ఒగర్లోని ట్రెడిషన్ అండి. దిస్ ఈజ్ కాశీ ట్రెడిషన్, రైట్? దిస్ ఈజ్ Kulidcha. Kashi tradition. Your name is? What is your name? Adila. Your name? Samsian. Samsian. Beautiful. Atkem. Asian. My name Mira. Mira. You? Adila.
అలీలా బ్యూటిఫుల్, ఆల్ ఆర్ బ్యూటిఫుల్. లోపలికి వెళ్దాం, పత్తి వ్యాపారం చూద్దాం. సో ఈ లోపల పత్తి వ్యాపారాన్ని మీకు చూపిస్తాను. సో వచ్చిన వాళ్ళకి ట్రెడిషన్ అనమాట, అతిథి మర్యాదలు అయితే చేస్తారు వీళ్ళు. మీరు అనుకున్నట్లు ఆ పత్తి వ్యాపారం కాదు, ట్రెడిషనల్ పత్తి వ్యాపారం. ఓకే, పద్ధతిగా జరుగుతుంది. ఫ్యామిలీస్ అందరూ ఉంటారు, డ్యాన్స్ చేస్తారు. అంతా పత్తి వ్యాపారం అంతా వెరైటీగా ఫుడ్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని పెడతారనమాట. టీ అనేది వీళ్ళు డ్యాన్స్ వేయడం. యూ డ్యాన్స్, యూ డ్యాన్స్. అమ్మాయి బాగుంది. అసలు ఫేస్ కట్స్ ఎంత అందంగా ఉన్నారంటే ఒక్కొక్కరు. షరాప చాలా అందంగా ఉంది. షరాప బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా బాగున్నారు. ఇక్కడ అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నారు తెలుసా. అదిగోండి అన్ని ఇస్తున్నారు. రా వీడియోలు తెస్తావేంటి, చాయ్ తాగా అంటున్నారు. నో వీడియో 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 నో వీడియో 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 వీడియో. ఇగో అన్ని తియ్య, ఫస్ట్ తియ్య, తర్వాత పుచ్చకాయలు, తర్వాత వాల్నట్స్. అత్తగారు మర్యాదలు మామూలుగా ఉంటాం. వాల్నట్స్ చెప్పగొట్టుకోవాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్? నేమ్ 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 చెప్పు. బ్యూటిఫుల్, చాలా బాగుంది ఈ అమ్మాయి. నిజంగా చైనా ముస్లిమ్స్ ఇలా ఉంటారని నేను జన్మలో ఊహించుకోలేదు. నిజంగానే టీవీలో ఏమేమి చెప్పారా మీరు, ఎదవన్నా కొడకల్లారా. ఎంత బాగుందో చూడండి. ఆ డాన్సులు, ఆ సాంగులు, ఆ పాటలు, అందాలు చూడండి ఒక్కొక్కరు విని. బాయ్ బాయ్. సలాం అలైకుం. ఎన్ని డాన్సులు రా బాబు, సూపర్, చాలా బాగుంది. రియా రియా కల్చరు వీళ్ళు ఎలా ఉందంటే ఫ్రీగా ఉంది. ఇక ఓయ్ ఓయ్ అనుకొని హ్యాపీగా ఉన్నారు. మీరు అనుకోవట్లు ముస్లింలు చంపేస్తున్నారు, అది ఏమీ లేదు. చూడండి, వీళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వరకు నేను చాలా విన్నాను, కానీ ఇది నిజం, ఇది వేరు, నిజంగా చాలా వేరు. అంటే ప్రపంచం మీకు తెలిసింది ఒకటి, చెప్పేది ఒకటి, నిజాయితీగా వేరే ఉంటుంది ప్రపంచం. మనం చూస్తే కానీ నమ్మకూడదు ఏదైనా. చైనాలో ఇక్కడ ముస్లింల పరిస్థితి ఇది, అభివృద్ధి, ఆనందం ఇది. ఈ అమ్మాయి కోసం ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఈ అమ్మాయి. సో మీకు ఒక 1 అవర్ ఫుడ్ పెట్టి ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఎంత తీసుకున్నారో తెలుసా? 400 రూపాయలకి డ్యాన్స్ ఇదంతా, నిజంగా ఫుడ్ పెట్టి. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్. సో గుడ్ సో గుడ్. బాయ్ బాయ్. కాశీ విష్ యూ. అదేంటి ఎడారిలో ఉండాల్సిన ఖర్జూరం, కిస్మిస్లు ఇవన్నీ ఎడారి ప్రాంతాల ఫుడ్ కదా అన్వేషం అంటే? అవునండి, ఇదంతా ఎడారి. ఇది చైనాలోనే అతిపెద్ద రాష్ట్రం. ఈ జియాంగ్జియా రాష్ట్రం ఎంత పెద్ద తెలుసా? ముస్లిం రాష్ట్రం. మన ఇండియాకి రాజస్థాన్ ఎంత పెద్దదో, మన 5 రాజస్థాన్లు ఎంతో ఇది అంత పెద్దది. బోలో బోలో హిందీ 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 हिंदी मालूम नहीं హిందీ మాలూమ్ హిందీ అత్తే. ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకో. శుక్రియా, సలాం అలైకుం. బాగుంది. స్పెషల్గా తయారు చేసిన గొండోరా ఐస్ క్రీమ్ అంటే కాశీ ఐస్ క్రీమ్ అంటారు. స్వచ్ఛమైన పాడి పంటలతో తయారు చేసిన ఐస్ క్రీమ్, పిల్లలకి హాని చేయదు. కాశీ ఐస్ క్రీమ్ అంటారు. పిల్లలు కళ్ళు మూసుకొని తినచ్చు, కెమికల్స్ ఏం ఉండవు. అసలు నిజంగా ఈ ముస్లిం దేశాల్లోనే దానిమ్మలు, అక్రూడ్లు ఎందుకు ఎక్కువగా పండుతాయో తెలియదు. దానిమ్మ చాలా మంచిది. హలో కాశీ, చూసారా కాశీ అని? బేరం లేదు, దుకాణం దగ్గర వాయించుకుంటాడు గురువుగారు. ఇట్రా, ఇది బెల్లమా బెల్లమా పటికమా ఇచ్చాడు షాపోడు. పటికి బెల్లం రా, పటికి బెల్లం ఈ రంగులో ఉంటుంది, నేను ఎప్పుడు చూడలేదు. నల్ల నువ్వులతో హెయిర్ డై తయారు చేస్తున్నారండి. హెయిర్ డైని ఇవ్విని న్యాచురల్ నల్ల నువ్వులతో హెయిర్ డై. ఆర్మీ ఫోర్స్ ఉంటుంది ఇక్కడ, పోలీసులు మామూలుగా ఉండరు. ఏదో ముస్లింల రాష్ట్రం కదా, అడుక్కు తింటున్నాను తక్కువ అంచనా వేయకండి. కెమెరాలు చూసారు కదా,
మన గుజరాత్తో పోటీగా జీడిపిని జనరేట్ చేస్తుంది. మన గుజరాత్ ఎంతైతే జీడిపి జనరేట్ చేస్తుందో ఈ రాష్ట్రం కూడా, ఈ జింజియాంగ్ అనే రాష్ట్రం కూడా అంత జనరేట్ చేస్తుంది. ఫుల్లీ టెక్నాలజీతోని. అభివృద్ధి మామూలుగా లేదు, సందున అభివృద్ధి చేసి పడేశారు. మెయిన్ ఇక్కడికి ఇంటర్నేషనల్ టూరిస్ట్ రారు, వాళ్ళకి తెలీదు కార్నర్ చాలా దూరం. చైనా వాళ్ళు మటుకు పిచ్చిగా వస్తారు ఈ వింత ఆచారాన్ని చూడడానికి, ఈ పద్ధతులను చూడడానికి. లోకల్ టూరిజం చాలా అభివృద్ధి చేశారు. ఫుల్లీ హై సెక్యూరిటీ. కెమెరాలు ఎక్కడంటే ప్రతి సందుకి ఒక 10 కెమెరాలు ఉంటాయి, ప్రతి సందుకి. ఎగ్జాంపుల్ కోకోకోలా మిషన్కి కెమెరా ఎట్టాడు అంటే అర్థం చేసుకోండి. జగర్ చూసారు కదా జగన్మగర్. థ్యాంక్ యూ. మామూలుగా ఉండదు ఇక్కడ. ఆడేదో చూపించాడు భయ్య అనుకోకండి, అది ప్రేమక సింబల్. ఇక్కడ ప్రేమక సింబల్ చేయితో చూపిస్తారు అలాగా. ఒంటి మాత్రలంట, ఒంటి మాత్రలట. భలే ఉన్నారా. పిల్లలకి అమృత భండాగారం అండి. ఆవు పాలతో కంపేర్ చేసుకుంటే ఒంటిలో 10 రెట్లు ఐరను, విటమిన్ 3 రెట్లు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, అబ్బో ఇంకా చాలా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందంటే మర్చిపోతుంది. గవర్నమెంట్ రోడ్ల మీద పళ్ళు పెంచుతున్నారు, ఎవరు తినట్లేదు. ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ ఉంది కదా. మొత్తం ఈ పళ్ళు, క్యాన్బెర్రీ పళ్ళు, ఈ జుమ్మాంగా పళ్ళు ఎవరు తినట్లేదు. ఈ ఊరు మట్టూరు, చాలా క్లీనింగ్. ఇలాంటి మిషన్లు అలా రన్నింగ్ ఉంటూనే ఉంటాయి, క్లీన్ చేసేస్తాయి శుభ్రంగాన. పెద్ద షాపింగ్ మాల్లు సిటీలోని బాగున్నాయి. అంటే అంత పెద్ద బిల్డింగ్లు లేవు కానీ షాపింగ్ మాల్లు, ఆ ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ కార్లు, ఎలక్ట్రానిక్ బైక్లు అంతా ఎలక్ట్రికలే. బస్సులు, అవి మెట్రో స్టేషన్ ఉంది, బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ధూళి నగరం లేకపోతే చెట్లు బాగా చూపిద్దాం. చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, నదిని అటు ఇటు చెట్లు. కష్గర్ కష్గర్ యు కష్గర్ నో కష్గర్ కాశీ చొంగ్చింగ్. ఓయ్ చొంగ్చింగ్ బ్యూటిఫుల్. ఓ చొంగ్చింగ్ బిల్డింగ్ చందు చొంగ్చింగ్ స్పైసీ హాట్ పాట్ యూనాన్ హాట్ పాట్ no hot pot chongqing hot pot 火锅 Bee 我们可不可以合个照 Chongqing big 我们可以合照 Google 对啥路很多对特别 mad 我们可以合照不 చైనా వాళ్ళు మనల్ని చూసి ఎందుకు అంత క్రేజీ అయిపోతారు. గెడ్డాలు ఉంటాయి కదా వాళ్ళకి, గెడ్డాలు ఏకలు మొలవు, గెడ్డాలు ఐబ్రోస్ ఉండవు, ఏకలు తక్కువ వాళ్ళకి మొక్కల మీద. సో మనకి నిండుగా ఆ బ్రౌన్ స్కిన్ చూసి పిచ్చికిపోతారు. బాగా ఇష్టం, మన సినిమాలు పిచ్చిగా చూస్తారు, అదే రీజన్. ఫారినర్స్ని చూస్తే అంత పిచ్చికిపోతారు, తెల్లగానే ఉంటారు వాళ్ళు వీళ్ళు. కానీ మనల్ని చూసేసరికి ఆ బ్రౌన్ స్కిన్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇక్కడ పళ్ళు భలే పెంచుతున్నారు, ఎవరు తినట్లేదు. జనం తక్కువ ఉన్నారు, ల్యాండ్ ఎక్కువ ఉంది కదా అందుకు. చూసారా చెట్లకి ఎవరు తిండు, కుప్పలు ఉంటాయి పళ్ళు, ఎవరు ముట్టుకోరు. ఎన్నున్నాయి చెట్లు నిండా, 10 కేజీలు ఉంటాయి, ఎవరు ముట్టుకోవట్లేదు. మొత్తం అన్ని చెట్లకి అంతే. ఇక్కడ ఈ ఊరు షాపింగ్ మాల్ బాగుంది, ఇది చాలా బాగుందండి. షాపింగ్ మాల్ సూపర్గా ఉంది, పెద్దది బాగుంది, పర్వాలేదు, ఓకే. షాపింగ్ మాల్ ఆ కొస నుంచి చూసుకుంటే ఆ కొస వరకు ఉంది, చాలా పెద్దది. కాశీ దిస్ మై ఫ్రెండ్ ఈజ్ మై ఫ్రెండ్ సే హాయ్ Come. Hi. Kashi, beautiful. 我来自中国。 Kashi. Thank you. 我来自 China。 Thank you. 我来自 China。 Thank you. 我来自 China。 Thank you. What is your name? What is your name? Fatima. Your name is? Medina. Khairasa. You? యూనిస్. నా జీవితంలో ఇటువంటి ముస్లిమ్స్ని నేను చూడలేదండి. అల్లా దువా, అల్లా దయ వీళ్ళపై ఎంత ఉందంటే
ఎడారిలో బంగారం పండించుకొని తింటున్నారండి. 3,50,000 చదరపు కిలోమీటర్లో 10 లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఖర్జూరం, పిస్తా పప్పు, బాదం పప్పులు పండించుకొని. ఇంకో విషయం ఏంటంటే 1,000 కాదు, 2,000 కాదు, 7,000 కోట్ల చెట్లు నాటారు మొత్తం ఎడారంతాన. మీరు నమ్మరు కానీ బంతి పువ్వుల తోట, చామంతి తోట, మందారం తోట, వరి పంట పొలాలు గోదావరిలో చూడాల్సినవి ఎడారిలో ఉన్నాయండి. రాబోయే వీడియోలో మీరు చూస్తారు. మీ వ్యవసాయం చూపిస్తాను ఇక్కడ. నిజంగా ముస్లిం సోదరులందరికీ చూపించండి. ఇక్కడ ముస్లిమ్స్ ఎంతో ఆనందంగా సకల సౌకర్యాలతో బంగారం కంచాల్లో అన్నం తింటున్నారు. అది చూపించండి. రాబోయే వీడియోలన్నీ హైలైట్గా ఉంటాయి. ప్రతి ముస్లిం సోదరుడికి ఫార్వర్డ్ చేయండి. ఓకే, మీ అందరూ అంటారు కదా ఈ చైనాలోని దగ్గర 16,000 మసీదులు బద్దలు కొట్టి చైనా గవర్నమెంటు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు కట్టిందని. అది మీకు రేపు చూపించబోతున్నాను. అంటే ఆదివారం చూపించబోతున్నాను. మిస్ చేయకండి ఆదివారం. మీ ఊహకి వదిలేస్తున్నాను రేపటి వీడియో. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాత్రి 12 గంటలకి లైట్ ఆగిపోతుంది. 12 గంటల వరకు సూర్యుడు ఉంటారనమాట. అందుకే రాత్రి జిగేలు ఏం చూపించట్లేదు. రాత్రి జిగేలు ఉంటుంది. పొద్దున్నే ఎలాగుందంటే రాత్రి మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆదివారం వీడియో మిస్ చేయకండి. రాబోయే వీడియోలన్నీ భలే ఉంటాయి. డోంట్ మిస్. ఉంటాను. బాయ్ అండ్ జై హింద్.